నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ లడ్డులో అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేసిన భానుప్రకాష్ రెడ్డి, కల్తీ రసాయనాలపై సంచలన వ్యాఖ్యలు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు సహించమని స్పష్టం. నిరుద్యోగులపై బీఆర్ఎస్ కపట ప్రేమ, 10 ఏళ్లలో ఉద్యోగాలపై నిర్లక్ష్యం, 70,000 ఉద్యోగాలిచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం, యువతను తప్పుదోవ పట్టించొద్దని శ్రీనివాస్ హెచ్చరిక. గోడలపై కమలం చిత్రించి ప్రచారం ప్రారంభించిన కిషన్ రెడ్డి, మోదీ సభ నేపథ్యంలో బీజేపీ ప్రచారం, పరేడ్ గ్రౌండ్ సభ విజయవంతం, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్యలు. లోకేష్ రెడ్ బుక్ బ్లడ్ బుక్ అయిందని రజనీ ఘాటు విమర్శలు, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ, సోషల్ మీడియా కార్యకర్తలు జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న చర్యలని మండిపాటు. కవిత పార్టీ కుటుంబ విభేదాల ఫలితమని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, వ్యక్తిగత కారణాలతో ఏర్పడిన పార్టీలు నిలవని వ్యాఖ్య, చిరంజీవి షర్మిల పార్టీలను ఉదాహరణగా చూపించి విమర్శ, ప్రజలు ఇలాంటి పార్టీలను నమ్మవద్దని పిలుపు. మాజీ మంత్రి విడుదల రజనీ లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ పేరుతో తీసుకొచ్చిన విధానం ఇప్పుడు బ్లడ్ బుక్ గా మారిందని విమర్శించారు. వైసీపీకి చెందిన 2500 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దాదాపు 800 మందిపై హత్యాయత్నాలు జరిగాయని, 390 మందిని హత్య చేసినట్లు ఆరోపించారు. 700 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. 70 మందికి పైగా జర్నలిస్టులపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపే అని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలుగా అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత తన కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగానే పార్టీ స్థాపించారని విమర్శించారు. గతంలో చిరంజీవి, వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీలు నిలబడలేదని గుర్తు చేశారు. అదే పరిస్థితి కవిత పార్టీకి కూడా ఎదురవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత సమస్యలతో ఏర్పడిన పార్టీలు ఎక్కువ కాలం లేవన్నారు. ప్రజలు ఇలాంటి పార్టీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజకీయాల్లో స్థిరత్వం, స్పష్టమైన దిశ అవసరమని పేర్కొన్నారు. నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను అని ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రంట్ పేజీలో న్యూస్లో వేయించుకొని, మన బీసీ అంటే నేను బీసీగా మాట్లాడుతున్నాను, మన కాపులు నేను కాపుగా మాట్లాడుతున్నాను, ఎస్సీ మన ఎస్సీ, ఎందుకంటే నేను ఎస్సీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేశాను కాబట్టి మనల్ని మోసం చేయడానికి మరలా కవితని దించారు. 80 సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నా. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నా. మన దళితులు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ని కానీ ఒక్కరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడున్న పార్టీలు 12 మంది రెడ్లు అయ్యారే, 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారే. మనల్ని అవ్వనెవరు? వాళ్ళదే దోచుకోవడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం. అందుకే కవిత 1000 కోట్లు దోచుకున్నది, 1000 కోట్లు దాచుకున్నది, లక్షల కోట్లు సంపాదించడానికి తండ్రితో ఫైట్ చేసి, షర్మిల ఏ విధంగా అన్నతో జగన్తో ఫైట్ చేసి, అప్పుడే చెప్పాను షర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పలేదా? 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? మంచి వారికి అవకాశం ఇవ్వలేదా కోదండరాం లాంటి వాళ్ళకి? కనుక ఈ ఇప్పుడున్న 2-3 కులాలే కదా 80 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్తున్నాయి. ఈరోజు తెలంగాణ అప్పు 10-12 లక్షల కోట్లు, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు. అప్పులు ఎలా తీర్చుతారని అడిగితే కవిత అంటది 1,00,000 కోట్లు మిగిలి ఉన్నాయట.
అంటే ఆవిడ కనీసం ఏబిసిడీలు కూడా తెలియదు. 1,00,000 కోట్లు మిగలలేదు. సంవత్సరానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పు చేస్తుంది 1,00,000 కోట్లు దాటి, వడ్డీ దాదాపు 50,000 కోట్లు, ఆదాయం కేవలం 2,00,000 కోట్లే. అర్థం చేసుకోండి. వీళ్ళ వలన, కవిత వలన ఎవ్వరికి ఒరిగేది ఏమీ లేదు, కేవలం తన ఫైట్ కొరకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ ఏకము కండి గద్దరన్న చేరిన ప్రజాశాంతి పార్టీ. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగ. కులాలను పక్కకు పెట్టి రండి పాల్ గారితో చేరుదామని మన ప్రజాశాంతి పార్టీలో చేరారు. రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఇలాంటి హ్యామ్ రోడ్స్ టెండర్లో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 25% అధికంగా టెండర్లు వేసి మొబిలైజేషన్ పేరుతో డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఆధారాలు చూపించినప్పటికీ కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదన్నారు. బదులుగా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పదవులు వచ్చిన వెంటనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పారదర్శకత కోసం విచారణ జరపాలని కోరారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తూ ఉన్నారని చెప్పిండ్రు. దాని మీద సమాధానం చెప్పకుండా చిల్లరగా మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము బల్మూరి వెంకట్ అండ్ దయాకర్ మాట్లాడిండు. ఆయన అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్, అన్నిటికీ అడ్డం పడే. ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి దానికి అడ్డం పడడమే ఆయన వంతు. నేనేమంటున్నా దయాకర్ గారికి, హరీష్ రావు లాంటి నాయకుడిని, కేసీఆర్ గారి లాంటి నాయకుడిని, కేటీఆర్ గారి నాయకులను పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే కనీసం నేను పిలుస్తున్నాం దయాకర్ అని నాకు విలువరాదా? సంస్కారం అడ్డం వస్తుంది కదా, దయాకర్ అని చెప్పరాదా నాకు? కేసీఆర్ లాంటి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఇలా నిన్నమొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాగానే ఎవడు ఆగుతలేడు. అసలు పవర్ అనేది చచ్చిపోయే వరకు ఉంటుంది అనుకుంటుండ్రేమో మీరు. కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడండి. ఇలా మేము అడుగుతున్నాం, మీ పాలననే పర్సెంటేజీల పాలన, మా మీద నిందలేయడం కాదు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్కు మారిపోయారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షన్ కనుక కాలేజీ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతుంది. ఇలా మేము అడుగుతా ఉన్నాం. వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయ్ భాస్కర్ తెలిపారు. 2022లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు అమలు కాలేదని విమర్శించారు. 2.5 సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ మోసాన్ని ప్రజలకు తెలియజేయడమే సదస్సు లక్ష్యమని చెప్పారు. రైతుల సమస్యలను ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ వారి దిగిపోయే కాంగ్రెస్ కాలం దిగిపోయే దశకు చేరుకున్నప్పటికీ కూడా 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏదొక్కటి కూడా చేయలేదు. అందుకే ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వారి కోరిక మేరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఐక్యతతోని మరి ఇదే పోరుగాల నుంచి రైతుల పక్షాన పోరాటం చేయాలి. అదే 6వ తారీఖున మరి రైతు సంఘర్షణ సదస్సు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి వినవించి వారిని కూడా ఈ సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తే వారు రైతుల పక్షాన ఖచ్చితంగా వస్తాము, పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి మేము ఈ సదస్సుకు ఇక్కడ ఈ ప్రదేశంలో సదస్సు కోసము అన్ని ఏర్పాట్ల కోసం ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సదస్సుకు సుమారు 12,000 గ్రామ పంచాయతీలు అనుకోండి, లేక మరి 13,000 దాకా ఉన్నటువంటి గ్రామాల నుంచి ప్రతినిధులు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి మరి రైతు ప్రతినిధులు వచ్చి మరి కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలను, అదే విధంగా వారు పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేయకుండా బోనస్ పక్కకు పెట్టండి, వారు పండించిన మరి పంటను కూడా కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితులను మరి ఈ సదస్సు ద్వారా వాళ్ళందరూ కూడా మరి వారు మరి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పార్టీ దృష్టి తీసుకొస్తారు.
ఖచ్చితంగా పార్టీ దగాబడ్డటువంటి ఈ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండటమే కాకుండా రాబోయే 2 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ శకం ముగిసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు మెమరీ లాస్ పెరిగిందని ఆరోపించారు. జీవన్ రెడ్డిని కూడా మోసం చేశారన్నారు. జగిత్యాల ప్రజలు తీవ్ర అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. రాజకీయంగా మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. పోకపోతే ఈయన స్టేజ్ మీద లేడు, ఈయన ఆయన ఒక్క మాట అనలే. రేవంత్ ఏమో జీవన్ రెడ్డి గారిని మస్తు తిట్టిండు, మస్తు అన్నాడు. ఈ కేసీఆర్ ఎందుకు అనలే అంటే సంజయ్ మా టచ్లో ఉన్నాడా? మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళా అధోగతి పాలవుతారా ఈ వయసులో? కేసీఆర్ జీవన్ రెడ్డి గారిని కూడా మోసం చేసిండు. జగిత్యాల ప్రజలు ఇలా వాళ్ళు ఉన్నంత కన్ఫ్యూజన్లో తెలంగాణ వల్ల ఎవ్వరూ లేరు. కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు ఇంకా ఆలోచన చేసే ప్రసక్తి లేదు. హైలీ కరప్టెడ్ పర్సన్, హైలీ కరప్టెడ్ ఫ్యామిలీ. మొత్తం తెలంగాణకి మత్తు పదార్థాలు గ్రామ స్థాయి నుంచి అలవాటు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అది కాళేశ్వరం ఫార్సే, మిషన్ భగీరథ ఫార్సే, కాకతీయ ఫార్సే, ఔటర్ రింగ్ రోడ్ పెద్ద స్కామ్ మెయింటెనెన్స్ది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్ని ఛానళ్ళకి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా అది లేచేది లేదు. ఇంకా దీనికంటే డీప్గా కరప్షన్ గురించి మాట్లాడాలంటే ఆయన బిడ్డగంటే చెప్తారు. కరీంనగర్ లో జరిగిన జ్యువెలరీ షాప్ దొంగతనంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. షాప్ సిబ్బంది ఎంతో ధైర్యంగా దొంగలను ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఇలాంటి సంఘటనల్లో భయపడకుండా స్పందించడం అభినందనీయమన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యాపారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సార్, ఇంత ప్లాన్డ్ గా దొంగతనం జరిగింది, సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అయితే వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. విజ్ఞప్తి తప్పకుండా అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు సేఫ్టీ లేదని చెప్పి ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఫ్రూట్స్ విచారణ జరుగుతూ కూడా మనం విచారణ దొరికినాక వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ దొంగలు, ఈ దొంగలు, ఈ రాష్ట్ర దొంగలు, వేరే సంబంధించిన వాళ్ళ వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట ఇవ్వగలుగుతాం. అంటే సెంట్రల్ ఇప్పుడే జరిగింది కాబట్టి మనం దాని వచ్చి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి. కర్ణాటక నుంచి గతంలో కూడా ఇంతకుముందు డ్యామ్లో జరిగింది, చాలా జరిగింది ఇంతకుముందు. ఈ మధ్య క్రైమ్ తగ్గింది. సరే, ఈ ఇన్సిడెంట్ కొంచెం బాధాకరం. అలా జనరల్గా కర్ణాటక నుంచి వచ్చిన దొంగలు ఏటీఎంలు, జ్యువెలరీ షాప్స్ టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు? చూసి తెలుస్తాం మనకు. ఆ దొంగలు ఏదో మనం దొంగ అనుకోలేదు కదా. వాళ్ళకి ఫైనల్లీ ఒక నిర్ణయం రాలేదు. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు కాబట్టి అన్ని పరిశీలించాక బయటకు వస్తాం. వైసీపీ నేత పూడి శ్రీహరి జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జగన్ లాంటి నాయకుడు రావడం కష్టమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే వైసీపీ లక్ష్యమని తెలిపారు. ప్రతి వ్యక్తికి విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కల్పించాలన్న సంకల్పంతో జగన్ పనిచేశారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహోరాత్రులు శ్రమించారని పేర్కొన్నారు. సుపరిపాలనలో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారన్నారు. ప్రజల సంక్షేమమే జగన్ రాజకీయ లక్ష్యమని వివరించారు. మనలాంటి వాళ్ళని గుర్తించి కొంత పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా మన ప్రయాణాన్ని జర్నలిస్ట్ గానే ఆపలేదే. సో పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా మీలాంటి వాళ్ళు రావాలి, అందులో పాలు పంచుకోవాలి, అందులో భాగస్వామ్యం కావాలి. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ఒక బెటర్ లివింగ్ సిచ్యువేషన్ రాష్ట్రంలో తీసుకురావాలి. డెవలప్మెంట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్గా ఏ ఒక్కరికో, కొందరికో, ఏ ప్రాంతానికో కాకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంతో ఉండాలి, చాలా సంతోషంతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్య, వైద్యం, అలాగే ప్రజలు ఎక్కువగా ఆధారపడే వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు, ఇవన్నీ కూడా ఒక ఎజెండా. రానున్న 10-100 సంవత్సరాలకు సరిపడా ఒక ఎజెండా పెట్టుకున్నారు. తన జీవితం ఉన్నంత వరకు కూడా
ప్రతి మనిషిలో కూడా చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, బ్రతకడానికి కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఒక మంచి ఎకానమీ, సస్టైనబుల్ ఎకానమీ మోడల్ని తీసుకురావాలన్న ఆలోచన గట్టి సంకల్పం అయింది. ఇవాళ ఆయన ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు, మరోసారి ఓడిపోవచ్చు. కానీ ఆయన ఏదైతే మార్గదర్శక విధానాలు తీసుకొచ్చారో, ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొచ్చారో, ఒక మంచి ప్రపోజల్స్ తీసుకొచ్చి ఆ ప్రపోజల్స్ని కార్యరూపంలో తీసుకొచ్చి ఒక సుపరిపాలన తీసుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం అహోరాత్రాలు ఏ రకంగా కష్టపడ్డారో దగ్గరుండి మేము అందరం చూసాం. అనేక సార్లు చూస్తే గడిచిన 5 ఏళ్ళలో కూడా అనేక పదవుల్లో కూడా ఎవరు ఊహించలేని విధంగా అందరు పదవులు కూడా ఇచ్చారు. ఇదేదో ఎవరికో చూసి ఇచ్చే పదవులు కావు. సో ఎవరికైనా అవకాశం లేకపోతే అవకాశం మనం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారని ఒక యాటిట్యూడ్తో ఆయన ఆ రకమైన అవకాశం ఇవ్వడం. దాంట్లో భాగంగా మనకు కూడా జరిగింది. మనం ఇచ్చిన మేరకు మనం బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిణామాలు మాత్రం అందరికీ చాలా ఆలోచన కలిగించే, బాధ కలిగించే. దీని పట్ల ఎవరు నాకు ద్వేషం కానీ కోపం కానీ ఎవరి మీద లేదు. ఏంటంటే ఎవరైతే మీడియా ప్రతినిధులకు ఏదైతే స్వేచ్ఛ ఉందో, ఎవరు కూడా ఈ దేశంలో మీడియా కావచ్చు. కాంగ్రెస్ నేతలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నిధుల కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిధులపైన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో రైతులు బ్రతుకుతున్నారంటే కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం తెలంగాణ నుంచే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ కేంద్రంపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. చుట్టూ తిరుగుతా ఉన్నారు మా కేంద్ర మంత్రుల చుట్టూ, వాళ్ళకి మీరు ఛాయ్ ఇస్తున్నారు, సంతోషం. మీరు వాళ్ళతోటి పాతోడు తిట్టిండొచ్చు కానీ మీరు మంచి సంబంధాలు పెట్టుకున్నారు, సంతోషము. కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి దుష్ప్రచారం చేయదు. అక్కడేమో చిప్ప తీసుకొని పోతారు మా కేంద్ర ప్రభుత్వం ముంగట, ఇక్కడికి వచ్చి మేమేమి ఇస్తలేమని అంటారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు ఢిల్లీకి ఇస్తలేరా? మీ చిప్పల్ని తెస్తలేరా? కేంద్ర ప్రభుత్వం వల్లే నడుస్తుంది. మీరు ఎంతైనా కూడా, మీరు ఎంత తిట్టినా కూడా మేము తెలంగాణ ప్రజలకు లాభం చేస్తారు. పాతైన తిట్టినా కూడా నిన్న తెలంగాణ ప్రజలు తీసేసిండ్రు. కానీ మేమైతే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నాము, మున్సిపాలిటీలు ఆదుకున్నాము. ఇంకా ఊర్లలో గ్రామ పంచాయతీకి వచ్చేది శ్మశాన వాటికల నుంచి, లైట్ బుగ్గల నుంచి, రోడ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్రం నుంచి వచ్చింది నాకు తెలుసు. ఈరోజు అదే కాక 2014 నుంచి వీళ్ళు లెక్కలు చెప్తారు కదా, లెక్కలు చెప్తారు ఏంటంటే మేము ఇంత కడుతున్నాము, మాకు ఇంతనే వస్తుంది. అవునయ్యా, అవును. అంటే హైదరాబాద్ ఇంత కడుతుంది, మొత్తం హైదరాబాద్లోనే, మొత్తం తెలంగాణ ట్యాక్స్ కట్టేదంతా హైదరాబాదే. మొత్తం హైదరాబాద్ ఖర్చు పెట్టాలా? లేదు, మొత్తం తెలంగాణ ఖర్చు పెట్టాలి. అయితే ఇంకోటి, ఇది చేసేది ప్రధానమంత్రులు కాదు. ఇందిరాగాంధీ ఉండొచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి ఉండొచ్చు, ఇప్పుడు మోడీ ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ ఉండొచ్చు. ఇది చేసేది ఫైనాన్స్ కమిషన్. ఇంకోటి ఏం చెప్పిందంటే ఇంతకుముందు 30% ఇచ్చేది, అంటే 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఓన్లీ 30 రూపాయలు తెలంగాణకి ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 33% పెంచింది. ఇప్పుడు కాదు, 2014లో 14-15లో ఇది 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 42 రూపాయలు వాపస్ ఇవ్వాలని చెప్పింది. మోడీ ప్రభుత్వం ఇచ్చినాక 42 రూపాయలు ఇస్తున్నాము. తర్వాత రైతులకు 1,20,000 ఇస్తున్నాము. ఈరోజు తెలంగాణ నడిచేది కేంద్ర ప్రభుత్వం వల్లనే, వాళ్లకు పైసలు లేవు. చాలా ముఖ్యము, మోడీ గారు వస్తుండ్రు. ఇది రేపు రిజల్ట్స్ అప్పుడు పొంగిపోతారు. ఇది మాకు లిట్మస్ టెస్ట్. అందుకే ఇక్కడ గోదావరి అంజిరెడ్డి గారు, మా మాజీ ఎంపీ అంజిరెడ్డి గారు, మళ్ళా బీబీ పాటిల్ గారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించారు. స్వయంగా గోడలపై కమలం గుర్తు చిత్రించి నినాదాలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనల నేపథ్యంలో బీజేపీ ప్రచారం వేగవంతమైంది. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం పార్టీ తరఫున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆపరేషన్ సింధూర్ లాంటి ఉగ్రవాదం మీద భారతదేశానికి విజయం చేకూర్చడంలో స్ఫూర్తినందించినటువంటి, దేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు
అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా పేపర్ లీకేజ్లతో పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నాయకులు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. వారికి నైతిక అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నోటిఫికేషన్ ఒక వీళ్ళు ఇచ్చిన పరీక్షలు రాసే సమయంలో పేపర్ లీకేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ పేపర్ లీకేజ్ కాబట్టి పచ్చి బఠానీలకు ఆ ప్రశ్నాపత్రాలు అమ్ముడు పోతున్న సందర్భంలో దొరుకుతున్నటువంటి సందర్భంలో అసలు గ్రూప్ 1 అధికార నియామకం చేయాలనేటువంటి ఆలోచన కూడా రానటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం. ఇది కపట ప్రేమ యువత పైన, నిరుద్యోగ యువకులపైన ముసలి కన్నీరు కాల్స్తున్నట్టుగానే ఉన్నటువంటి కార్యక్రమం తప్ప 10 సంవత్సరాల్లో యువతను, నిరుద్యోగులను పట్టించుకొని వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన అబాండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఖండిస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ ఈరోజు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా, శిల్పారామం వేదికగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉద్యోగ నియామకాలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటివి ఈరోజు దాదాపు 70,000 ఉద్యోగాలు వాస్తవం కళ్ళ ముందు కనిపించే దృశ్య మాలిక. ఆ 70,000 కుటుంబాలు ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మా జీవితాలు బాగుపడ్డాయి. ఇంతమంది కుటుంబాలకు ఈరోజు ఉద్యోగాల వల్ల మేము ఎదగడానికి అవకాశం కల్పించింది చెప్పని వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లగా దీవెనిస్తూ ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పని కోరుతున్నటువంటి క్రమంలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చిత్రాలను కూడా, మీ కళ్ళ ముందు ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటూ కూడా ఈరోజు మీరు ఈ విధంగా విమర్శించడాన్ని మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తూ సంగారెడ్డి ప్రాంత కార్మికులకు శుభవార్త. ఈఎస్ఐ డిస్పెన్సరీ త్వరలో అందుబాటులోకి రానుంది. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ డిస్పెన్సరీని మంజూరు చేశారు. బైపాస్ రోడ్లో ఎంపీడీఓ కార్యాలయం పక్కనున్న ఆర్ఎండ్బీ క్వార్టర్స్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనం మరమ్మతులకు జగ్గారెడ్డి తన సొంత నిధులతో 8 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 పడకలు 20 మంది సిబ్బందితో ఈ డిస్పెన్సరీ పనిచేయనుంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో, అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, వారి శాఖనే కాబట్టి వారు నిర్మల్ అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగింది. మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితం నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ సంబంధించిన ఇక్కడ గత కొన్ని రోజులు వీళ్ళకు అకామిడేషన్ దొరుకుతలేదంటే నేను ఆ మధ్యకాలంలో నేను నిర్మల కలెక్టర్ గారితో కూర్చొని అధికారులను కూర్చుని ఆర్ఎండ్ అధికారులను పిలిచి కొంత డిఆర్ఓ పాండు ఉండే ఆయనతో అందరితో కూర్చొని కొంత చర్చ చేసి సమన్వయం చేసి ఈఎస్ఐకి సంబంధించిన వాళ్ళ సూపరింటెండెంట్ అధికారులు అందరూ వచ్చారు, డాక్టర్స్. కొంత ఒకరోజు టైం కేటాయించి చూసిన సందర్భంలో ఆర్ఎండ్బి ఈడిఈ వాళ్ళ బిల్డింగ్ ఇది ఇప్పుడు ఇదే బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. రిపేర్స్ ఉన్నాయి. సరే వారికి ఈఎస్ఐ వాళ్ళకి ఇప్పుడు రిపేర్లకు వాటికి శాంక్షన్ లేదు అని అంటే నేనే ఒక 8 లక్షలు సేట్ అడిగితే 8 లక్షలు ఖర్చు వస్తుందంటే నేను డబ్బులు ఏర్పాటు చేసిన. ఇక మనము శాంక్షన్లకు లేట్ కాకుండా నేనే ఒక 8 lakhs అరేంజ్ చేసిన. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 10th లోపల అటో ఇటో
ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రూమ్స్ ఆ ఈఎస్ఐ డాక్టర్స్ వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ రకంగా కావాలో చెప్పారు. వాళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 10 బెడ్రూమ్స్, దాదాపు ఒక 20 మందితో స్టాఫ్, 10 బెడ్స్ సంబంధించిన ఒక హాలు, అట్లాగే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ వెయిటింగ్ రూమ్స్ కానీ, పేషెంట్ కూర్చోవడానికి కానీ ల్యాబ్స్ బ్లడ్ ల్యాబ్ కానీ ఇంకా ల్యాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి. ఇవన్నిటికీ రూమ్స్ కావాలంటే ఇప్పుడున్న ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనము ఈ 10 రోజులలో ఇంకో 10 రోజులు అటో ఇటో ఇవన్నీ పూర్తి చేసి వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి శాఖకు సంబంధించి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ప్రారంభించాలని దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతారు. మొత్తం మీద ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఈ హైదరాబాద్ సంగారెడ్డి చుట్టుపక్కల అరవిందో ఉంది, లేకపోతే మామూలు ఆటో డ్రైవర్స్ వస్తారు, ఇంకా చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు, పెప్సీ, ఇంకా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా, యూబీ కానీ లేకపోతే ఎమ్ఎస్ఎన్, పెప్సీ కానీ లేదనుకుంటే ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. అక్కడ సదాశివపేట కాకుండా ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. చుట్టుపక్కల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, ఎంతమంది కార్మికులు ఉన్నారో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు వల్ల అందే. కరీంనగర్ లో జరిగిన సాయుధ దోపిడీ ఘటనపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. 5 దుండగులు కస్టమర్ల వేషంలో జ్యువెలరీ షాపులోకి ప్రవేశించి తుపాకులతో సిబ్బందిని బెదిరించారని తెలిపారు. సిబ్బంది ప్రతిఘటించడంతో నిందితులు 4 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో 4 గాయపడినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి, 4 మనకి కార్టిల్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ ఆఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జరిగిన అక్రమాలపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, రసాయనాలు ఉపయోగించారని ఆరోపించారు. ఇది మహాపాపమని పేర్కొన్నారు. 1 మ్యాన్ కమిటీ నివేదిక ఆధారంగా అప్పటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింఘాల్, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై చర్యలు తప్పవన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు సహించబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకు దినేష్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈఓ సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. స్వామి దగ్గర అపచారం చేసిన వాళ్ళందరినీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది, చర్యలు తీసుకుంటుంది. నాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.